దేశ ఆర్థిక రంగానికి వెన్నుముక్క నిలుస్తున్న కార్మిక రంగాన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ దేశ భద్రతకు సవాలు విసురుతోందని పటాన్చెరు శాసనసభ్యులు గుడే మహిపాల్ రెడ్డి విమర్శించారు. పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్మిక సంఘాల మీడియా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను ఆమోదిస్తూ పెట్టుబడిదారులకు అండగా నిలుస్తోందని విమర్శించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్మికులను రోబోట్ల వలె పనిచేస్తూ హక్కులను కాలరాస్తుందని ఆరోపించారు. నిత్యావసర ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నా అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు విక్రయిస్తూ కార్మికులను బానిసలుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల పాలిట శాపంగా మారిన లేబర్ కోడ్ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గత 10 సంవత్సరాల కాలంలో నూతన పారిశ్రామిక విధానం ప్రవేశపెట్టి వేలాది పరిశ్రమలు నెలకొల్పడంతో పాటు లక్షలాది ఉద్యోగాలు కల్పించడం జరిగిందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెడలు వంచాలంటే త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇంకేమన్నా సాయంత్రం 6 గంటలకు రాబోతా ఉన్నది. దాని బస్సు యాత్రను ఈ వేదిక పైన ఆశలైన కార్మికులు కానీ కార్మిక నాయకులు కానీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ రేపు బస్సు యాత్ర విజయవంతం చేయాలని చెప్పి అందరితో కోరడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. 700 మంది ప్రాణత్యాగం చేసి మూలాలు ఎదుర్కొని బాష్పగోళాలు ఎదుర్కొని లాఠీ చార్జ్ ఎదుర్కొని విరోచిత పోరాటం చేసి గత 10 ఏళ్ళ పెద్ద పోరాటం జరగలేదు. ఆ చట్టాలను ఇంకా నెట్టేసి కాబట్టి నేనేమంటున్నా కార్మికులు అంటోళ్ళు మనకు పబ్లిక్ సెక్టర్ అంటోళ్ళు వీళ్ళందరినీ కాపాడుకోవాల్సినటువంటి ఏదైతే పార్లమెంట్ ఉందో అది వాళ్ళకు అనుకూలంగా ఉండాలి. అది యజమానులకు అనుకూలంగా పోవద్దు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మందిలో 30 కోట్ల మంది కార్మికులకు పార్లమెంట్ తల్లి లాంటిది. ఆ తల్లి హక్కులను కాపాడాలి తప్ప తాను ధ్వంసం చేయొద్దు. ఎందుకు తెలంగాణలో సామెత ఉన్నది, కన్న తల్లి దయ్యమై తిరిగితే తొట్టెల గట్టడానికి స్థలం ఇక్కడ ఉంటుంది అని సామెత. వీళ్ళే మొత్తం చట్టాలు చేసుకుంటే ఎప్పుడు పడుతుంటే కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మనం ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో రాజకీయాలు మన భవిష్యత్తును మన తలరాతలను మన జీవితాలు శాసిస్తున్న ఎన్నికల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, నేను టాటాకు కార్మికునికి వ్యవసాయ కూలికి ఒకే ఓటు హక్కు ఇచ్చిన, ఈ ఓటు హక్కుతో మీ తలరాతలు మార్చుకోండి, మీ జీవితాలు సరైన పంతాలు తీసుకెళ్ళండి అని చెప్పాడు. కాబట్టి కార్మిక సార్ రేపు 50,000 మందికి తగ్గకుండా కార్మికుల మీటింగ్ బస్సు యాత్రకు వెల్కమ్ చెప్పబోతాం. ఎందుకంటే మేము గిట్ట 25-30 సంవత్సరాల రాజకీయాలకు చాలా ప్రభుత్వాలు వెళ్ళి చాలా ప్రభుత్వాలు వచ్చినాయి. కానీ ఇంత షార్ట్ పీరియడ్లో ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత అనేది రేజ్ అయిందంటే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాం. నేనుగా చెప్పేది మేధావులు చెప్తా ఉన్నారు, చదువుకున్న వారు చెప్తా ఉన్నారు, చాలామంది అనుభవం ఉన్న వ్యక్తులు చెప్తా ఉన్నారు, ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. అధికార పార్టీ నాయకులను పూర్తిగా వాలంటరీగా వాళ్ళు రేపు కేసీఆర్ గారి బస్సు యాత్ర